చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి ఒక తెలియని ఒక ఎమోషన్ ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశి అనగానే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ తులసి కళ్యాణం చేయటం అనేది తెలిసినటువంటి విషయమే. చాలా ఆనందోత్సాహాలతో చేస్తారు. సాయంత్రం పూట క్షీరాబ్ది ద్వాదశి ఉన్న రోజు సాయంత్రం పూట ఈ తులసి వివాహం. మరి ఇంతటి వైశిష్ట్యం ఉండటానికి గల కారణం ఏమిటి? క్షీరాబ్ది ద్వాదశి అనగానే లక్ష్మీదేవి ఆవిడ అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది క్షీరాబ్ది ద్వాదశికి అనేది అర్థమవుతున్నటువంటి విషయం. మరి ఎప్పుడు వస్తోంది క్షీరాబ్ది ద్వాదశి? ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి ఏదైతే మన యొక్క ధర్మం అనేది ఉందో ఆ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత పొందిన వృక్షాలు ఏవైతే ఉంటాయో అందులో మారేడు, రావి, తర్వాత ఈ తులసి, ఇంక ఇప్పుడు కార్తీక మాసంలో కొంతవరకు ఉసిరి అనేది ఉంటుంది తప్ప. కానీ ఈ రావి, తర్వాత మారేడు, తులసికి ఉన్నంత ప్రాధాన్యత మిగతా వృక్షాలకి కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కనుక ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా శాశ్వతంగా లక్ష్మి కొలువుండే స్థానాలు. రావి చెట్టు దగ్గర లక్ష్మి యొక్క సహోదరి జ్యేష్ఠాదేవి ఉంటుంది. అందుకని మనం దాన్ని ఏంటంటే నిజానికి ఇంట్లో పెంచుకోం, ఇంట్లో అందుకే పెంచుకోం. కాబట్టి రెండోది ఏంటంటే మనం శనివారం తప్ప ఉత్తి రోజుల్లో దాన్ని ముట్టుకోకూడదు. సో ఆ ఒక్కరోజు ఆమె అనుగ్రహిస్తుంది అనమాట. మిగతా అన్ని రోజులు ఆవిడకి నివసిస్తాను అది. సో మనకి ఇద్దరికి తెలుసు, అంటే వీళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం, ఒకళ్ళు పూర్తిగా సంపదలకు వ్యతిరేకమైతే ఇంకొకరు సంపదలకు మూలం కదా. సో కానీ కేవలం ఇలాంటి పండగల సమయంలో మాత్రమే మనం ఏదైనా సరే ఇటు రావి చెట్టుకి పూజ చేసినా ఇంకో వీటికి పూజ చేసిన. అందుకని ఇంకా తులసి అనేది ఎప్పుడు కూడా లక్ష్మి నివాస స్థానం. అందుకని ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి చెట్టు ఉండాలి అనేది మన హిందూ ధర్మం తెలియజేయటం అనేది ఉంది. తర్వాత ఇంకా వచ్చేప్పటికీ చాలామంది అనుకుంటారు ఈ మారేడు దళాలు అనేది కేవలం శివుడికి ప్రీతికరము అని. కానీ ఈ కార్తీక మాసంలో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శివుడికే కాదు విష్ణువుకి పెట్టి పూజించిన, అంటే సాలగ్రామాలు జనరల్గా మనం విష్ణు కోసం వినియోగిస్తాం. అలాంటి సాలగ్రామాలు ఎవరింటో ఉంటే కనుక ఈ యొక్క మారేడు దళాలతో అర్చన చేస్తే కనుక మన యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పి కార్తీక పురాణం చెప్తుంది స్పష్టంగా. సో అందుకని ఆ అవకాశం ఉన్న వాళ్ళు అలా కూడా చేయొచ్చు. లేదు మనకి సాలగ్రామం లేకపోయినా విష్ణుమూర్తికి మనం ఎలాగైతే శివుడికి చేయాలనుకుంటామో అలాగే చేయొచ్చు. లక్ష్మీదేవికి కూడా బిల్వపత్రాలు వాడచ్చు. చాలా ప్రీతి కదా, చాలా ప్రీతి. సో కానీ మనకేంటంటే ఎక్కువ మందికి శివుడు అనే ఇదిలో ఉంటాం. కానీ ఖచ్చితంగా ఆ రకంగా బెల్వార్చన అనేది చాలా అవసరం, మంచిది కూడా కార్తీక మాసంలో. ఇక సరే ఈ క్షీరాబ్ది ద్వాదశి అందుకే మనం తులసి మాతకి పూజ చేయటం అంటే ఇక్కడ మనకి ఈ కార్తీక పురాణాల కథలోకి వచ్చేప్పటికి ఏంటంటే చాలామందికి కొంత అర్థం కాకపోవచ్చు. అంటే ఈ తులసి ఏదైతే బృంద అంటాం కదా, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని ఈయన పాడు చేయటం విష్ణు నాటకీయంగా చూపించారేమో అని అనిపిస్తుంది తులసే లక్ష్మి అయినప్పుడు. అది అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఒకనొక సందర్భంలో అసలు మామూలుగా ఏంటంటే మనము శివుడు పత్నిగా గంగాదేవిని అనుకుంటాం, కానీ గంగా, రాధ, లక్ష్మి వీళ్ళు ముగ్గురు కూడా మనకి విష్ణువుకే వినియోగించబడి, అంటే ఆయన భార్యలుగా అనుకోవాలి మనం. సో గంగమ్మన సో అదే అప్పుడు ఆ సమయం మామూలుగా అయితే అదే కథ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఈ గంగ తర్వాత రాధ అనుకుంటాం కదా, కానీ యాక్చువల్గా ఆవిడ సరస్వతే నిజానికి అయితే. సావిత్రి అంటాం మనం. సో సావిత్రి, గంగను ఈవిడ ఉంటారు. అయితే ఆ సమయంలో ఏంటంటే నారాయణుడు వైపు చిలిపిగా ఈ గంగాదేవి చూస్తుంది. చూసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి గదిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సావిత్రికి కోపం వస్తుంది. కోపం వస్తే అప్పుడు ఈ నదుల ప్రాద్భవం కార్తీక పురాణంలో మళ్ళీ వేరే కథ వస్తుంది. కానీ మనకి దేవి భాగవతంలో ఈ తరహా కథ వస్తుంది. ఇదే కథలో ఏం చెప్తాడు, ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతుందో గంగాదేవి ఆయన్ని, ఈవిడికి కోపం వస్తుంది సావిత్రిదేవికి. ఇంతమందిని చూస్తూ ఉండగా నువ్వు అలా ఎలా ఊరుకున్నావు అని చెప్పి. ఇక్కడ ఈ లక్ష్మీదేవి కూడా మామూలుగానే ఉండిపోయింది, ఏం మాట్లాడకుండా.
నువ్వు కూడా అలా మాట్లాడకుండా ఎలా ఉన్నావు, ముగ్గురికి హక్కు ఉంది ఆయన మీద, ఆవిడ అలా తీసుకెళ్ళిపోతే నువ్వెలాగా ఊరుకున్నావు అని చెప్పి ఒకళ్ళు శాపాలు ఇచ్చుకుంటే అప్పుడు నదుల్లాగా ఆవిర్భవించడం అనేది. కానీ ఇదే కథ కార్తీక పురాణంలో వేరేలాగా వస్తుంది. అక్కడ ఏమని వస్తుంది, అక్కడ బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆ యజ్ఞ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి సకాలంలో సరస్వతీదేవి చేరుకోలేకపోతుంది. అప్పుడు గాయత్రిని పెట్టుకుని చేయాల్సి వస్తుంది. పెద్దదాన్ని నన్ను వదిలేసి గాయత్రిని పెట్టుకుంటామని మళ్ళీ శాపాలు బిగినవుతాయి. అదే కథ ఇలా ఇక్కడ ఈ పురాణంలో ఇలా అనిపిస్తుంది, ఆ పురాణంలో అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి స్పష్టంగా మటుకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే కనుక అప్పుడు ఎప్పుడైతే నదులన్నీ ఇలా అవుతాయో అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నువ్వు పలానా సమయంలో అక్కడ మళ్ళీ జలంధుడికి భార్యగా ఉంటావు, నువ్వు లక్ష్మీ అంశమే, మళ్ళీ నేనే నిన్ను చేరుకుంటాను అని చెప్పి. అందుకని పైన చూసినప్పుడు ఏంటంటే అదేంటి విష్ణుమూర్తి లాగా చెడ్డ పనులు చేశాడు, పాతిపత్యాన్ని చెడగొట్టాడు అనిపిస్తుంది. కానీ ఆయన భార్య ఆయన స్వీకరించాడు అంతవరకు. అలా అనుకో, అది చాలా సూక్ష్మంగా పురాణాలు అధ్యయనం చేస్తే తప్ప అర్థం కాదు ఆ కథ అన్నది. సో అది అంతే తప్ప నిజానికి అయితే కనుక ఆయన సొత్తు ఏది ఉందో అదే అనుభవించాడు ఆయన. సో అది కొద్దిగా అర్థం కాదు, పైగా చూస్తే ఏంటో మనకి అర్థం కాదు. అందుకని ఇక్కడ తులసి మాతను పూజించడం అంటే లక్ష్మీదేవిని పూజించడం. అందుకని సో అది ఆ రకంగా తులసీదేవిని పూజించుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ రోజు మరి ఖచ్చితంగా మన శ్రీకృష్ణ భగవానుడికి తులసీదేవికి కలిపి చాలా మంది అంగరంగ వైభవంగా వివాహం చేయటం అనేది చూస్తాం. అయితే కార్తీక మాసంలో చెప్పింది ఏంటంటే నువ్వు చేయలేదు, నీ పక్కనింటి ఆయన చేస్తుంటే స్పష్టంగా చూడు, అది కూడా నీకు పుణ్యమే. చూసినా కూడా ఫలితం ఉంటుంది, చూసినా కూడా అంతే పుణ్యం వస్తుంది అని చెప్పి. సో కార్తీక మాసంలో మనం అంటే ఇప్పుడు ఉపనయనాలు ఉండవు, అంటే కార్తీక మాసంలో ఉపనయన ముహూర్తాలు ఉండవు. కానీ నీకు తెలిసిన పేద ఆయన ఎవరో రేపు ఏప్రిల్లో మేలో ముహూర్తాలు ఉంటాయి అనుకోండి, వైశాఖ మాసంలో ఎక్కువ ఉంటాయి కదా. ఆ పేద పిల్లాడి కోసం ఇవాళ నువ్వు ఒక హామీ, నేను నీ పిల్లాడికి నువ్వు ఉపనయనం చేస్తావు అనుకున్నావు కదా, ఆ ఉపనయనం కోసం నేను ఇంత డబ్బు ఇస్తాను. అది ఒక వాగ్దానం చేసినా కూడా 100 అస్తమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంటా. మళ్ళీ ఆ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోవాలి. బై ది వే అంతకు రెట్టు పాపం కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది, వాగ్దానాలను జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో అది స్పష్టంగా కార్తీక మాసం అర్థం చేసుకుంటే నభూతో నభవిష్యత్. బ్యూటిఫుల్. అందుకని మనం ఆ రోజు ఖచ్చితంగా ఈ రకంగా తులసి మాతని పూజించుకోవటం అనేది చాలా అవసరం. ఇవన్నీ మనకు తెలిసినవే సార్. ఇంకా ఏమైనా లక్ష్మీ అనుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన నామం కానీ, మీరు బ్యూటిఫుల్ గా స్విచ్ వర్డ్స్ ని కూడా చెప్తూ ఉంటారు, అమ్మవారి అనుగ్రహానికి ఏమేమి మనం చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి సార్. అంటే ఏదైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందటం కోసం అయితే కనుక ఇవాళ మనం ఏదైనా సరే తేలికైన అంటే ఒకటి మంత్రం అనేది ఎప్పుడైనా సరే చాలా 3 అక్షరాలు ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం అనేది చదువుకుంటే చాలు. సరే స్విచ్ వర్డ్ అనేది కూడా మనకి ఏదైనప్పటికీ కూడా లక్ష్మీ అనుగ్రహం అంటే జాస్మినే, జాస్మిన్ 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 అనుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది. అయితే జాస్మిన్ చదివేప్పుడు మాత్రం ఉత్తరముఖంగా కూర్చొని చదువుకోండి. ఉత్తరముఖంగా అంటే దక్షిణంలో కూర్చోవాలి, ఉత్తరాన్ని చూడాలి. అలా చేస్తే చాలు. ఇంకా పూజ అంటారు మనం ఎలాగ తూర్పు ముఖంగా కూర్చొని చేస్తాం కాబట్టి ఆ రకంగా చేసుకోవటం అనేది. తర్వాత ఇప్పటిదాకా మీ ఇంట్లో ఒకవేళ తులసి చెట్టు లేకపోతే ఇవాళ నుంచి తులసి చెట్టు పెట్టుకోండి అనేది నా యొక్క సూచన. తప్పకుండా సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్షీరాబ్ది ద్వాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో పౌర్ణమి గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి ఎట్లా మనకు తెలిసి ఎలా చేసుకోవాలో, అయినప్పటికీ నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం కేసార్ గారి ద్వారా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.